వేలాది మంది మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనతో బతుకమ్మ సంబరాల్లో మనకు ఒక ప్రముఖ సింగర్ మనల్ని కలిశారు. నారాయణమ్మ గారు. నమస్తే అమ్మ. నమస్తే బిడ్డ. నమస్తే అమ్మ. ఎట్లా జరుపుకుంటారు? ఎలా ఉంది బతుకమ్మ సంబరాలు? బతుకమ్మ అంటేనే మంచిగా ఉంటుంది బిడ్డ. బతుకు మన బతుకు దారి చూపిందే బతుకమ్మ. మీరు ఆడారా బతుకమ్మ? మస్తు ఆడినాం. మా ఆట ఇప్పుడు రాదు. ఇప్పుడు మేము ఆడే ఆట వాళ్ళకు రాదు. వాళ్ళకి రాక ఎగురుడు దుక్కుడు కోలాటలు ఇట్లా ఇట్లా ఎట్లా కూడా వస్తలేదు బిడ్డ. మా ఆట ఎట్లుంటే కత్తుల మండోలు వియ్యాలో, కాశవసుకొని వియ్యాలో, పెట్టెల్ల సొమ్ములు వియ్యాలో, పేనిండ వెట్టుక వియ్యాలో, అత్తింటి కోడళ్ళు వియ్యాలో, ఆటకెళ్ళినారు వియ్యాలో, పుట్టింటి బిడ్డలు వియ్యాలో, పూజకెళ్ళినారు వియ్యాలో, పెద్దలాకొచ్చనే వియ్యాలో, పెత్తరామసలు వియ్యాలో, బాలలాకొచ్చనే వియ్యాలో, బతుకమ్మ పండుగ వియ్యాలో, రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామానంది వియ్యాలో, రాగమెత్తరాదు వియ్యాలో, ఆ రామ ఓ రామ వియ్యాలో, అయోధ్య రామ వియ్యాలో, శ్రీరామ జయ రామ వియ్యాలో, శ్రీ సీతారామ వియ్యాలో, తెల్ల తెల్లయి గుళ్ళు వియ్యాలో, తెల్లయమ్మ గుళ్ళు వియ్యాలో, తెల్లయి ఎముడాల వియ్యాలో, రాజన్న గుళ్ళు వియ్యాలో, పచ్చ పచ్చయి గుళ్ళు వియ్యాలో, పచ్చయమ్మ గుళ్ళు వియ్యాలో, పచ్చయి పర్వతాల వియ్యాలో, మల్లన్న గుళ్ళు వియ్యాలో, నల్ల నల్లయి గుళ్ళు వియ్యాలో, నల్లయన్నమ్మ గుళ్ళు వియ్యాలో, నల్లయి నల్గొండ వియ్యాలో, నరసింహ గుళ్ళు వియ్యాలో, రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, శ్రీ గురుని శరణములు వియ్యాలో, చిత్తంబులో నుంచి వియ్యాలో, ఆధార చక్రంబు వియ్యాలో, ఆది గణపతి ఉండే వియ్యాలో, కింకినీనాదంబు వియ్యాలో, కుంకుమావరణంబు వియ్యాలో, అతని దాటిపోతే వియ్యాలో, శ్యామలావర్ణంబు వియ్యాలో, శ్యామలావర్ణంబు వియ్యాలో, షాదిష్టం ఒకటుంట వియ్యాలో, బ్రహ్మయు అధిపతి వియ్యాలో, అందుకు కూడాను వియ్యాలో, 6000 జపం వియ్యాలో, ఆనందమాయను వియ్యాలో. చక్కని పాటమ్మ ఇది. వెనక వాడేటోళ్ళు ఉంటే చాలా రోజులు తరబడి చెప్తాం బిడ్డ. ఇది మైండ్లో పీడ ఉంటుంది. పుస్తకాలు కాదు, మస్తకములు ఉంటుంది ఈ పాట. ఎవరు పుస్తకాలు వాళ్ళు ఎవరు అచ్చు చేస్తే రాదు బిడ్డ ఈ పాట. మనకు పుట్టుకొస్తుంది. బతుకు అంటే ఏమిటి? కష్టం. సాకలైలమ్మ, మరి ఇక రాణి రుద్రమాదేవి, ఆనాడు సనాతన ధర్మంలో సీతాదేవి, మరి ఆమె కంటే ముందు అనసూయ, ఆమె కంటే ఇంకా కొంచెం వెనుక రుక్మిణీదేవి, వీళ్ళంతా గౌరమ్మ, గంగమ్మ, పరమేశ్వరుని గురించి, శ్రీరాముని గురించి ఎంత చెప్పినా ఒడవదు బిడ్డ ఈ పాట. కాంబోజరాజు పాట, నలచక్రవర్తి పాట, పోషమ్మ పాట, మరి ఎల్లమ్మ పాట అన్నీ ఉన్నాయి బిడ్డ. సర్వం బతుకమ్మ పాటలో నిమిడి కృతమై ఉన్నటువంటి యొక్క సంస్కృతి ఇది. పుట్టి నుంచి మొదలుకొని మళ్ళీ మనం పోయేదాకా బతుకమ్మ పాట ఎంత వాడిన పాట ఒడవదు బిడ్డ. ఒడిసేది కాదు. దాని విలువ చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ డీజే పాట ఎవరో చెప్పితే ఆ పాట వాడుతురు, కానీ తాను స్వతంత్రంగా వాడే పాట అట్లా స్వతంత్రంగా ఎవరు పాడతలేరు బిడ్డ. ఎవరో వాడింది ఆ డీజే పెడితే ఎగురుతురు అంతే. కానీ డీజేలతో ఎగురొద్దు బిడ్డ. మనం సొంతంగా ఆడితే ఆ విలువ మనకు తెలుస్తుంది. మనకు శరీరానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. బాడీకి పొద్దుగా లేచి ఉరుకుతురు ఒక్కొక్క అమ్మ. కానీ ఆ ఉరుకుడు కాదు, వంగి లేస్తే ఇట్లా అంటే ఆ చక్కని బతుకమ్మ. చప్పట్లు కొడితే వైబ్రేషన్ వస్తుంది శరీరానికి, రక్త ప్రసరణ జరుగుతుంది. వంగి లేస్తే చాలా బాడీకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్కడ పోయి ఎక్సర్సైజ్ డాక్టర్ తనకి పోయి పోనవసరం లేదు. మనం బతుకమ్మ ఆడితే మన ఇంట్లో పని మనం చేసుకుంటే మనకు బాడీకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, హౌస్ పెరుగుతుంది, రోగాలు రావు, మంచిగా ఉంటాం. ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ? 9 రోజుల పాటు. 9 రోజులు రోజుకో విధంగా బిడ్డ. ముందుగాల రోజు ఈ రోజు ఎంగిలిపూ బతుకమ్మ నేస్తారు. ఆ తర్వాత ఇక రోజొకటి నవరాత్రులని అమ్మవారు ఆనాడు ద్రౌపదీదేవి చేసింది. ద్రౌపదీదేవి విజయవాడలా వాళ్ళు ఇక్కడ అజ్ఞాతవాసం, అరణ్యవాసం పోయి అజ్ఞాతవాసం తిరిగి వచ్చి కుబేరుని దగ్గర ధనం తెచ్చుకొని వాళ్ళ పట్నం శృంగారించుకొని అప్పు తెచ్చుకొని, పంచపాండవులు ధర్మరాజు పోయి తీసుకొస్తే తెమ్మంటే తమ్ములు తెస్తే అప్పు తెచ్చుకొని పట్నం సింగారించుకొని 9 రోజులు ధర్మరాజు పెట్టినటువంటిది. అందుకే విజయవాడ అంటారు దాన్ని. శ్రీకృష్ణ అర్జున విజయం అంటే అక్కడే జరిగింది. ముందు బెజ్జవాడ బిడ్డ. అది బెజ్జముడు తపస్సు చేసినటువంటి బెజ్జవాడ. ఆ తర్వాత ఇంద్రకీలాద్రి తర్వాత ఇంద్రుడు ఏలిండు అనమాట. దాన్ని ఏలిన తర్వాత ఈ శ్రీకృష్ణుడు అర్జునుడు పాశుపదాస్త్రాన్ని పరమేశ్వరుడు ఇచ్చిండు ఎవరికి? అర్జునునికి. ఆ అర్జునుడు కృష్ణుడు
వాళ్ళు విజయం పొందినటువంటిది బెజ్జవాడ అంటారు. ఆ బెజ్జవాడలో జమ్మి వృక్షం మీద వాళ్ళు అడవికి పోయేటప్పుడు వాళ్ళ సొమ్ములు, వాళ్ళ అస్త్రశస్త్రాలు, వాళ్ళు ధనురు బాణాలు అన్నీ దాని మీద పెట్టిపోతే వచ్చిన తర్వాత పట్నం శృంగారం చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు 5 పంచపాండవులు కృష్ణ పరమాత్మ తీసుకొని జమ్మి చెట్టుకు 9 రోజులు పూజ చేసినాక నవరాత్రులు చేసినాక వాళ్ళ అస్త్రశస్త్రాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పట్టణం వాళ్ళు. ఇది బిడ్డ, ఇది చాలా గొప్పది, చాలా చరిత్ర ఉంది బతుకమ్మ గురించి, నవరాత్రుల గురించి, దసరా గురించి, పెత్తరమాస గురించి, సద్దుల బతుకమ్మ గురించి. ఆఖరి రోజు సద్దుల బతుకమ్మని ఎట్లా ముగిస్తారు? సద్దుల బతుకమ్మని అమ్మవారిని సాగదోలుతారు, గౌరమ్మని. సద్దులు అంటే పెరుగు సద్ది చేస్తారు, మామిడికాయ పచ్చడి సద్ది చేస్తారు, సత్తుపిండి కొడతారు, అన్నీ మన సద్దలు కొట్టి సత్తుపిండి చేస్తారు, ప్యాలాల పిండి కొడతారు. ఒక్కొక్క రకంగా ఎవరెవరికి నచ్చినట్టు వాళ్ళు కొట్టి 9 రోజులు సమిని ముద్దలు, మాలిజ ముద్దలు అన్నీ చేస్తారు. చేసి ప్రసాదం ఇచ్చి మళ్ళా గంగవడికి చేరుస్తారు బతుకమ్మని. గౌరమ్మని గంగవడికి చేరుస్తారు. గంగమ్మ గౌరమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని మనం అంటాం, కానీ వాళ్ళు సముతులు అని అంటారు. అంటే పరమేశ్వరిని ధర్మపత్ని ఆమె ఈమె. అందుకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. బతుకమ్మ మనకు తంగడి చెట్టు కింద ఉయ్యాలో, లింగి పుట్టిందమ్మ వియ్యాలో, లింగికి లీలు పోసి వియ్యాలో, లీలంగి దొడిగి వియ్యాలో, ఇంత వై అంత వై వియ్యాలో, ఈడేర లింగమ్మ వియ్యాలని ఆ తల్లిని వర్ణించుకుంటా. ఆ తల్లి దిక్కులేంది బతుకమ్మ, కానీ ఆడేసిపోతే ఆ పిల్లని తీసుకొచ్చి సాది పెద్ద చేసి పెంచినాక ఆ తల్లి విలువనే పాడుతుంది పిల్ల. తల్లి చనిపోతుంది ఈ పిల్లని కన్నాక, చనిపోయినాక ఆమె పెరిగి పెద్ద అయినాక ఆ తల్లి యొక్క జీవిత చరిత్రే బతుకమ్మ. బతుకమ్మ అంటే మన బతికే బతుకమ్మ బిడ్డ, ఇంకా వేరేమీ లేదు. వాళ్ళందరూ ఓన్లీ రాజుల వరకు ఉన్న బతుకమ్మ ఈరోజు అందరికీ తెచ్చారు. కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది ఎంతమంది వరకు అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అందరి బతుకమ్మ అవుతుందా లేకపోతే కొందరికి ఉంటుందా? కొందరికంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు బిడ్డ, ఇష్టం లేని వాళ్ళు మనం పార్టీల పరంగా లేము. పార్టీ ఎవరిని వ్యతిరేకించటందుకు లేదు. మనం అందరి సమ్మతమే మన సమ్మతం, అందరి మతమే మన మతం. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఇది నచ్చలేదు కొడుక, సొంతంగా ఆడితే నచ్చుతుంది. ఇప్పుడు కూడా మేడాలు వచ్చిరని చెప్పి మేడాలు ఏంటో పడ్డరు. మేడాలు పాపం వాళ్ళు ఆడదామన్నా ఆడించేటట్లేదు, ఆడనిచ్చేటట్లేదు. ఆమె వెనక పడడం, పోటువలు దిగడం అది కాదు. వాళ్ళు ఆడుతుంటే వీళ్ళందరూ ఆడతారు. కానీ అట్లా ఆడాలి, మేడం వచ్చిన ఆడాలి. ఎవరైనా మనం సమానమే కొడుక, పెద్ద చిన్న అనేది లేదు. కులంతో పని లేదు, మతంతో పని లేదు. ఇది అందరిది సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. కానీ ఏ సంస్కృతి అయినా అప్పుడు సాహిత్య పోరాటంలో పెద్దలు చేసిర్రు. మల్లు స్వరాజ్యం చేసింది, నాకు ఆమె చాలా ఇష్టం. ఆమెతో నేను చాలా స్నేహం చేసిన. అయ్యా మా నాయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు పార్టీల గురించి చెప్పుకుంటేందుకు లేదు కొడుక, అది చాలా మంచిదమ్మా బతుకమ్మ అయితే. సరే, పూలు పూల వనమునా పూసిన బ్రహ్మము, పూల వనమునా పూసిన బ్రహ్మము, గౌరీదేవిని పుడమికి చేరెను, గౌరీదేవిగా పుడమికి చేరెను. ఎర్రని కుంకుమ తీసుకురారే, ఎర్రని కుంకుమ తీసుకురారే, తీరు తీరులా పూలను వేర్చరే, ధూపాదీపము హారతి ఇవ్వరే. పూలవనం అంటే పుడమి. పుడమికి ఏం కావాలి బిడ్డ? ఒక పుష్పం చెట్టు మొలవాలంటే ఏం కావాలి? దానికి భూమి ఆధారం కావాలి. ఆ భూమి మీద చెట్టు బీజం గింజ పెడితే మొలుస్తుందా ఊకేని? దానికి తడి కావాలి, నీళ్ళు. ఆ నీళ్ళు అయిన తర్వాత వేడి కావాలి. ఆ వేడికి ఆ గింజ మెత్తగా అయ్యి ఉబ్బి వేడికి మొలక చిన్నగా బీజం వెళ్తుంది, అందులోకి వెళ్ళిన తర్వాత దానికి ఏం కావాలి? గాలి కావాలి. గాలికి విస్తరిస్తుంది చెట్టు. విస్తరించిన తర్వాత ఇంకేం కావాలి? దానికి పెరగడానికి అవకాశం కావాలి, అది ఆకాశం కావాలి. అందుకు భూమి ఆధారంగా చేసుకుంది, జలంతో తడిపింది, అగ్నితో ఉబ్బి దానికి మొలకెత్తింది ఎర్రగా. తర్వాత విస్తరించే గాలి, గాలి కొడితే దప్పున చెట్టు ఎదుగుతుంది. ఆ తర్వాత అవకాశమైనటువంటి ఆకాశం కావాలి, దానికి శబ్దం. ఆ తర్వాత ఆ వర్ణాలు తీరు పూలు ఎవరు మనం చేస్తామా బిడ్డ? చేయగలమా? రూపం పోస్తామా? దాంట్లో పరమాత్మ పోస్తాం.
పంచభూత ఆవరణతోటి ఆ పరమాత్మ సృష్టిలో తీరు 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 తీరులా పూలను వేర్చరే ధూపాదీపము హారతీయరే. అది కొడుక ఈ పంచభూతాల సృష్టి, ఈ సృష్టిలో పుట్టింది ఈ పూలవనం. కానీ మానవులమే చెట్లం, మానవులకే జీవుంది, చెట్టుకు జీవుంది, నీకుంది, నాకుంది, సర్వం పంచభూత ఆవరణలో పెరుగుతున్నాం బిడ్డ.